ఇవాళ దేశవ్యాప్తంగా పండుగలు జరుగుతుంది. ఇవి పేదవాడు మధ్యతరగతి వాడు చేసుకునేటువంటి పండుగలు. విజయదశమి దసరా పండుగ దేశంలో 15 రోజుల కంటే ముందరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు, అదేవిధంగా దైనందిక జీవితంలో అవసరమైనటువంటి కొనుగోళ్లపై పూర్తి స్థాయి వస్తు సేవా పన్ను జీఎస్టీపై మినహాయింపు ఇస్తూ, అదేవిధంగా వార్షిక ఆదాయాన్ని 13 లక్షల వరకు జీఎస్టీ ఎలాంటి రుసుము చెల్లించకుండా మినహాయింపు ఇచ్చినటువంటి నేపథ్యంలో దేశ ప్రజల యొక్క ఆర్థిక జీవితంలో ఆర్థిక మెరుగుదల, వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే విధంగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి, అదేవిధంగా జీఎస్టీ మండలి ఇచ్చినటువంటి ఈ మినహాయింపు దేశవ్యాప్తంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇవాళ అసలు సిసలైనటువంటి పండుగ జరుపుకుంటున్నారు. స్వాతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ అమృతకాలం నడుస్తున్నటువంటి సమయంలో అమృతం లాంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము, ఇంతకాలం తమ యొక్క సంపాదనలో సింహభాగం గత ప్రభుత్వంలో సింహభాగం ఇవాళ వివిధ రకాల పన్నుల పేరుతోటి వ్యాట్ పేరుతోటి వసూలు చేసేటువంటి పరిస్థితి నుంచి జీఎస్టీని ప్రవేశపెట్టి దానిని వరుసగా సరళీకరణం చేస్తూ ఇవాళ ఎంఎస్ఎంఈలు అంటే యువకులు ఎవరైతే నూతనంగా తమ సొంత కాళ్ళపై నిలబడి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైనటువంటి రుణాలు ఇవ్వడం కానీ, ఇలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడము, వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ఈ దేశ యువతను ఆర్థిక ప్రయోజనంలో ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం చేయడానికి ఈ జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు ఇచ్చేటువంటి జీఎస్టీను అభినందిస్తున్నాయంటే అది చారిత్రాత్మకం. ఈ దేశ చరిత్రలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇవాళ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి అడుగులు వేస్తున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు కేవలం దేశ ఆర్థిక వ్యవస్థే కాకుండా దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే దానికి కూడా ఈ జీఎస్టీ మినహాయింపు లభిస్తుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ఇవాళ పాలాభిషేకం చేస్తూ అందరూ కూడా తమ యొక్క ఆనందాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నటువంటి సందర్భంలో తిరుపతిలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఇవాళ ప్రజల తరపున దేశ ప్రధానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇదే మేము కోరుకునేది, సామాన్య ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క ఆర్థిక భరోసా కావాలి. ఉచితాలు ఇవ్వడం కారణంగా జీవితాలు మెరుగుపడవు. వాళ్ళ ఆర్థికంగా నిలబడడానికి కొత్తగా సంస్థలు ప్రారంభించడానికి, అంకుర సంస్థలు ప్రారంభించడానికి, నిత్యావసర కొనుగోళ్లు ప్రతిరోజు కొనుగోలు చేసేటువంటి వస్తువులపై జీఎస్టీ తగ్గించడం కారణంగా అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.